వెల్కమ్ టు పద్మావతి పంచాయతీ. అమ్మో నిజంగానే పంచాయతీ. అలా కొట్టుకున్నారేమిటి బస్సులో వెదవ సీటు కోసం. ఆ ముగ్గురు ఆడవాళ్ళును మన ఆడజాతికి మచ్చ తెచ్చేస్తున్నారు. ఎంతో శ్రద్ధగా ఇంటి పని చేసినట్లు, అంట్లు తోమినట్టు, లేకపోతే ఏదైనా వంట చేసినట్టు అంత శ్రద్ధగా జుట్టు చక్కగా పట్టుకుని కట్టె తీసుకొని కొట్టుకున్నారేమిటి రాజు అలాగా. అవును, అది వెనకటి నుంచి ఉన్నదే కదా. వంద జుట్లైనా కలిసి ఉంటాయి గానీ 3 శిఖలు కలిసి ఉన్నాయి అంటారు కదా. ఒక గట్లాంటిదే వల్ల నాకు గుర్తుకొచ్చింది ఈ వీడియో చూస్తే. ఒకదాను ఏంది అసలు గిట్కాడ కూడా ఇంత పంచాయతీతో కాదో గానీ సీటు కోసమే ఒక ఇట్లా కొట్లాడుకున్నారట. కొట్లాడుకున్నారు సరే, వాళ్ళు తప్పు చేశారు సరే, ఆ మాటకు అందరినీ కల్పిస్తావే. నీకు మాత్రం జుట్టు బోడి బట్టతలేగా వేసావు. ఇది జుట్టు కాదు కదా, సీటు కోసమే ఇట్లా కొట్లాడుకుంటే రేపేమన్నా వాళ్ళు ఇంట్లో ఏమన్నా ఎత్తకపోతే ఎట్లా కొడతారో ఎరికే కదా. ఇట్లున్నది ఎట్లా కొట్లాడుకుంటారు చూసిల్లు కదా ఆ వీడియోలో. పోనీలే, దొంగతనం చేయాలన్న ఆలోచన ఉన్నవాళ్ళు కూడా ఇట్లాంటివి చూసి ఠపీమని మారుకుంటారు. ఒక అందుకు మంచిదే. కానీ రాజు, నాకు ఒక డౌట్. ఇది సీటు కోసమే చేస్తున్న కొట్లాటలాగా లేదు. బాగా కొట్టుకున్నారు. పాయింట్ ఏ, సీటు కోసం మాట అయినా అనుకుని ఉండాలి. కడుపు గాలి కొట్లాట మొదలెట్టుండాలి. పాయింట్ బి, అది ఎప్పటి నుంచో అవుతున్న గొడవ అయి ఉండాలి వాళ్ళ మధ్య. ఏదో ఇదిగో ఈ సీటు కోసం నెపంగా కొట్టుకొని ఉండాలి. నువ్వేమంటావు? అసలు ఇది బస్సుల చిన్న ముచ్చట పెట్టిలట. సీటు కాడి కోపం సీట్ ఇయ్యలేదట. వచ్చింది బస్సులో కొట్టుకోలే. బస్సు స్టాప్ వచ్చినాక వాళ్ళు దిగే కాడికి దిగినాక ఇక నువ్వెంత అని ఊగ కొట్టుకునుడు, ఇంటికి వెళ్ళి పీక్కునుడు, బట్టలు తినేటట్టు కొట్టుకుంటారు. ఇది ఆ కథ చూసి రావుల చిన్న సీటు కోసం ఇది జరిగింది. చూడండి మీరు కూడా. ఆ గది సీటు కోసం నువ్వెంత అంటే నువ్వెంత అని కొట్టుకున్నారని నువ్వు చెప్పావు కదా రాజు. ఎవరు మాత్రం ఎంత వెధవ సీటు కూడా దొరకనంత. గదులు ఆ వీడియో చూడు.